అనగనగా ఒక అడవిలోని చెరువుకు కొత్త తాబేలు వచ్చింది. ఒడ్డునే ఉన్న చెట్టు మీద కాకి ఉండడంతో వాళ్ళిద్దరికీ స్నేహం కుదిరింది. ఒకరోజు తాబేలు చెరువును వదిలి వెళ్ళడం కాకి గమనించింది. ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించింది. ఇక్కడ ఓ చాపతో నాకు స్నేహం కుదరడం లేదు, అందుకే వేరే చెరువు వెతుక్కుంటున్నాను అని చెప్పింది తాబేలు. తన మిత్రుడితో గొడవ పడినందుకు కాకికి చేప మీద విపరీతమైన కోపం వచ్చింది. తాబేలు మరో చెరువు చూసుకుంది. దాంతో మిత్రుడి కోసం ఆ చెరువు ఒడ్డుకు తన గూడుని మార్చుకుంది కాకి. కొద్ది రోజులు గడిచాక తాబేలు మళ్ళీ ఆ చెరువును విడిచి వెళ్ళడం చూసింది కాకి. మిత్రమా, మళ్ళీ ఎటు వెళ్తున్నావు అని అడిగింది కాకి. బాతుకు నాకు గిట్టడం లేదు, అందుకో ఇందుకో చెరువు వెతుక్కున్నాను అని చెప్పింది తాబేలు. కాకికి బాతు మీద చాలా కోపం వచ్చింది. తాబేలు ఇంకో చెరువు చూసుకుంది. దాంతో మిత్రుడి కోసం ఆ చెరువు ఒడ్డుకు చెట్టు మీదకు కాకి మకాం మార్చింది. కొన్ని రోజులు గడిచాక తాబేలు ఆ చెరువుని ఖాళీ చేసింది. అది గమనించిన కాకి, ఈ చెరువును కూడా ఖాళీ చేసేస్తున్నావా అని అసహనంగా అడిగింది. అవును, నాకు ఇక్కడుండే ముసలంటే ఇష్టం లేదు అని చెప్పింది. తరువాత ఆ కొత్త చెరువు చూసుకుంది తాబేలు. కానీ ఈసారి కాకికి ముసలి మీద కోపం రాలేదు, నివాసాన్ని మార్చలేదు. దాంతో తాబేలు కాకి మీద కూడా గుర్రుగా ఉంది. మిత్రమా, ఈ కొత్త చెరువులో నువ్వు స్థిరంగా కొద్ది రోజులుంటే నేను కూడా ఈ ఒడ్డు మీద ఉన్న చెట్టుకు నా నివాసాన్ని మార్చుకుంటాను అని చెప్పింది కాకి. అక్కడ కొన్ని రోజులు ఉండలేదు తాబేలు. అది చూసిన కాకి, ఈసారి పాముతో తగు వచ్చిందా ఏంటి అని అడిగింది. అవును, నీకెలా తెలుసు అని ఆశ్చర్యపోయింది తాబేలు. మిత్రమా, మనమంటే గిట్టని వాళ్ళు, మనకు ఇష్టం లేని వాళ్ళు ప్రతి చోట ఉంటారు. అలాంటి వాళ్ళకు మనం దూరంగా ఉండాలి, లేకపోతే వాళ్ళతో స్నేహాన్ని పెంచుకొని వాళ్ళతో కలిసిపోయి ఉండాలి. ఇది పరిష్కారం. నువ్వు ఇంకో 10 చెరువులు మారినా కానీ నీ సమస్య ఇలానే ఉంటుంది అని చెప్పింది కాకి తాబేలుకు. తాబేలు తన తప్పును తెలుసుకొని, మిత్రమా, నా ఆలోచనలోని లోపాన్ని వివరించి సరైన దారి చూపించావు. ఇంకా ఈ చెరువును విడిచి ఎక్కడికి వెళ్ళను అని చెప్పింది తాబేలు కాకితో. ఓకే, బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.